రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరొక వర్తమానం ద్వారా మీతో కలిసి ఈ సమయం దేవునితో కలిసి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. భక్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. గమనించండి, పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ఒక అభిలాష కలిగి ఉన్నాడు. అంటే తన ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పౌలు పాత జీవిత విధానంలో సౌలుగా జీవించినప్పుడు తన ఆశలు వేరు. ఇప్పుడు దేవుని ద్వారా రక్షింపబడిన తర్వాత తనకున్నటువంటి ఆశ ఏమిటనేది వ్యక్తపరుస్తున్నాడు. సహోదరులారా, ఆయన పిలుపు మారింది, ఆయన జీవిత విధానం మారింది. ప్రభు ఎప్పుడైతే హృదయంలోనికి వచ్చాడో ఆయన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో తన ఆశ ఏమిటి అనేటువంటి విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. రక్షణ పొందవలనని పౌలు హృదయాభిలాష ప్రార్థన. ఇజ్రాయేలీయులకు ఆసక్తి ఉంది, కానీ హృదయాన్ని దేవునికి అంకితం చేయట్లేదు. ఆశ సరైన ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ దేవుని మీదే ఆశ కలిగి ఉండాలి. ఈరోజు ఈ రెఫరెన్స్ ద్వారా మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము ద హోప్, ఆశ. ఆశ ఎటువంటి ఆశ? ఇజ్రాయేలులకు ఆసక్తి ఉంది, అది ఆచారాల సంబంధమైనటువంటి ఆసక్తి తప్ప ఆత్మీయతతో కూడిన అంకిత భావం లేనే లేదు. ఇజ్రాయేలు జనాంగం ఆ కాలంలో కేవలం 4 సంవత్సరాల్లోనే 25 లక్షల నుండి 40 లక్షలుగా విస్తరించారు. మనము చరిత్ర ఆలోచన చేయాలి. అయితే పౌలు యొక్క ఆశను మనము గమనించాలి. ఏమండి, ఆశ లేనివాడు మానవుడు కాడు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. అయితే ఆశ దురాశ కాకూడదు. దురాశ దుఃఖమునకు చేటును మనం చదువుకున్నాం. చావదు, అది ఆశ చావదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి మీద ఆశ ఉంటుంది. ఈ ఆశకు అంతు లేకుండా పోతుంది. అందుకే అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. పాపమునకు ఉత్పత్తి ఆశ, దురాశ. అయితే దేవుని పిల్లలుగా మనము దేనిపై ఆశపడాలి? వేటిని గూర్చి మనం ఆశపడాలి? పౌలు తన జీవితం గురించి మాట్లాడుతూ తన ముందున్నటువంటి గోల్ ఏమిటి, తన లక్ష్యం, తన ప్రణాళిక, తన ప్రయాణం ఎటువైపు ఉందో తన ఆశను వ్యక్తపరుస్తున్నాడు. పిల్లలకు ఆశ ఉంది, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. మూలనున్న ముసలమ్మని అడగండి, అవ్వా అవ్వా నువ్వు చనిపోయినాక ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావే అంటే ఆ అవ్వ అంటుంది, నేను చచ్చి స్వర్గానికి వెళ్ళాలరా మనవడా అంటుంది. ఆశపడటం తప్పు కాదు. అయితే నువ్వు ఆశపడేటట్లయితే దేవునిపైనే ఆశపడాలి. ఎందుకు దేవునిపైనే మనం ఆశపడాలి? ఏ ఏ విషయాల్లో మనము దేవుని గురించి ఆశపడి జీవించాలి? 4 విషయాలు ఈ భాగం నుంచి నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటి విషయం పిల్లరా, సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని. ఆ మాట అర్థం చేసుకోండి. రక్షణ పొందవలనని అంటే కొంతమంది మేము రక్షించబడ్డాం అనుకుంటున్నారు, కానీ రక్షింపబడినట్లుగా వాళ్ళ క్రియలు కనబడుటలేదు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వకమైన రక్షణ కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు.
హోప్ ఫర్ ద హార్ట్ఫుల్ సాల్వేషన్, హృదయపూర్వకమైనటువంటి రక్షణ. దట్ మీన్స్ పాపము నుండి విడిపించబడాలి, పాప విమోచన. పాపాన్ని కప్పుకోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న వూండ్ లేదా ఒక చిన్న పుండు ఇక్కడ ఉంటే దాన్ని కనపడకుండా ఒక ప్లాస్టర్ వేసి కవర్ చేస్తాం, లైక్ దట్. మరి పాపం అనే పుండుకి ఏ ప్లాస్టర్ వేసి కవర్ చేస్తాం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై పాపము గర్భము ధరించి మరణమును కనును. ఎందుకు వస్తుంది మరణం? దురాశతో ప్రారంభమైంది పాపం, పాపం పరిపక్వమైంది మరణం. నేటి దినాల్లో చాలామంది ప్రజలు ఆశకు అంతే లేకుండా పోయిందండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి స్నేహం కొన్ని సంవత్సరాలను నేను మీకు చెప్పదలుచుకోలేదు. జస్ట్ 19 days అంట, 19 రోజుల స్నేహం అండి వాళ్ళిద్దరి స్నేహం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ధనవంతుల పిల్లల్ని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కాజేయాలి. ఒక ధనవంతుని కొడుకుని కిడ్నాప్ చేశారు, ఎక్కడో ఊర్చి ఉన్న చాలా దూరంగా దాచేశారు. ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. వాళ్ళు ఇవ్వపోయేటప్పటికి వీళ్ళ శాడిజం, వీళ్ళ యొక్క పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ పిల్లల్ని చంపేశారు. చంపేసి పారిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఊరకనే ఉంటారా? ఛేదించారు. వారిద్దరిని పట్టుకున్నారు, జైలు శిక్ష వేశారు. పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాను అంటే, నీ పాపం నుంచి నీ విడుదల పొందనంత వరకు పరుగెడుతూనే ఉంటావు. హృదయపూర్వకమైనటువంటి రక్షణ అవసరం. మనిషి పాపములో ఉన్నాడని గ్రహిస్తే చాలదు, ఆ పాపమునకు విరుగుడేంటో కూడా తెలుసుకోవాలి. ఆలోచించండి, దేవుని వాక్యము బట్టి మనము సరిచేసుకున్న లెక్కైతే నేను మీకు చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. బురద అయితే నీళ్లతో కడిగేసుకుంటాం, బురద పోతుంది. ఒకవేళ మనిషికి జలగ కానీ పట్టుకున్నట్లయితే దానికి విరుగుడు బురద కాదండి, పొగాకు రసం కానీ సున్నం కానీ దాని మీద వేస్తారు. బిందె నిండా మురికి నీళ్లు బాగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే వాటర్ ఫిల్టర్స్ వచ్చినాయి, పూర్వకాలంలో ఆ విరుగుడు, ఆ మురికంతా కిందకి వేయాలంటే ఒక చిల్ల గింజ దానిలో వేస్తే మురికంతా కిందకి వెళ్ళిపోయింది. ఇవి ఎందుకు చెప్తున్నాను? ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది. మనిషి పాపము నుండి విడుదల పొందాలి అంటే ఒకే ఒక సాధనం, ఆ పాపము కొరకై ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు రక్తములో కడగబడాలి. ఆ రక్షకుడిచ్చేటువంటి రక్షణను అంగీకరించాలి. మనిషి అంతరంగములో వచ్చిన వాస్తవమైన మార్పు రక్షణ. నేను పాపిని, నా పాపము కొరకే క్రీస్తు శిలువ త్యాగం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం అని ఎవరు విశ్వసిస్తారో వారు హృదయపూర్వకంగా రక్షింపబడతారు. పౌలు యొక్క ఆశ అదే, హోప్ ఫర్ హార్ట్ఫుల్ సాల్వేషన్. హృదయపూర్వకమైనటువంటి రక్షణ కోసం ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనము ఆశపడేటట్లయితే పౌలు రెండో విషయాన్ని ఇక్కడ సెలవిస్తున్నాడు. వారి విషయమైన ఆశతో పాటు, వారు రక్షింపబడాలన్న ఆశతో పాటు నా ప్రార్థన కూడా అయి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనము హృదయపూర్వక రక్షణ కొరకు ఆశపడాలి. రెండవది, ప్రార్థన కొరకు ఆశ ఉండాలి. హోప్ ఫర్ ఆబ్సిక్రేషన్, వేడుకొనుట, ప్రార్థన. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కొరకు నీకు ఆశ ఉందా? ఒక సండే స్కూల్ పిల్లవాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఆకాశమంత కక్క కావాలి అంటున్నాడు. కక్క అంటే ఏమనుకుంటున్నారు? వాడి దృష్టిలో మాంసం ముక్క. నాకు ఆకాశమంత మాంసం కావాలి అంటున్నాడు. అంటే వాడి ఆశ ఏమిటి? మాంసం.
ఇక్కడ పౌలు చెప్తున్నాడు, వారు రక్షింపబడాలని నా ఆశతో అభిలాషతో పాటు నా ప్రార్థన కూడా ఉంది. నీవు ప్రార్థన కొరకు ఆశపడుతున్నావా? ప్రార్థించాలనే మంట నీలో ఉన్నదా? ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు నేను ఖచ్చితంగా ఆ ప్రార్థనా గుంపులో నేను ఉండాలి అని కోరుకుంటున్నావా? కొందరు ప్రార్థన అంటేనే విసుగు చెందుతారు, చికాకు పడతారు. పొద్దున్నేగా ప్రార్థన అయింది, మళ్ళీ ప్రార్థన, ఏం మోకరిస్తాంలే, అబ్బా చూద్దాంలే. నో. సమూయేలు భక్తుడిని చూడండి, వృద్ధాప్యం వచ్చినా సరే నేను ప్రార్థన చేయకపోవుట యెహోవా దృష్టికి విరోధము చేసిన వాడను, పాపము చేసిన వాడను అంటున్నాడు సమూయేలు మొదటి గ్రంథం 12:23 ప్రకారంగా. నేను దేవునితో ఎప్పుడు మాట్లాడతానా? నా దేవునితో నేను మనసు విప్పి ఎప్పుడు మాట్లాడతానా అని, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడతానా, దేవునితో నేను ఎప్పుడు మాట్లాడతానా అనేటువంటి తృష్ణ నీకు ఉండాలి, ఆశపడాలి. ఇంతసేపు నేను దేవునితో మాట్లాడాలి, ఇంతసేపు నేను దేవునికి మనసు విప్పి మాట్లాడాలి అనే ఆ ప్రార్థన కొరకు నువ్వు ఆశపడుతున్నావా? హోప్ ఫర్ ఆబ్సిక్రేషన్, వేడుకో, మొరపెట్టాలి, ఆయనకి విన్నవించుకోవాలి, ప్రార్థన కొరకు ఆశపడాలి. మూడవదిగా మనము దేని కొరకు ఆశపడాలి అంటే ప్రియులరా, ప్యూరిటీ. పీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ, పవిత్రత. పరిశుద్ధ జీవితం చాలా అవసరం అండి. దేనికోసం ఆశపడటం కాదు, నేను ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆ మంట నీలో ఉండాలి. పవిత్రత చాలా అవసరం. ఎందుకనంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు మనిషిని పతనం చేసేస్తున్నాయి. వాటి నుండి తప్పించుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16-17 వచనాల ప్రకారంగా ప్రతి మనిషి ఈ మూడింట్లో కొలాప్స్ అయిపోతున్నాడు, పడిపోతున్నాడు. మొదటి ఆదాము ఈ మూడింటిలో ఓడిపోయాడు. కడపటి ఆదాము అనబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి దేవుడైన యేసుక్రీస్తు శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించాడు. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు సాతానుడు అంటాడు, నీ దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ఇక్కడి నుంచి కిందకు దూకేయి, దేవదూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరని వాక్యం ఉన్నది కదా, దూకేసేయి, నువ్వు గొప్పోడివి, నీ పాదములకు రాయైనా తగలదని వాక్యం ఉంది కదా. సాతానుడికి వాక్యం తెలుసండి. మనిషిని, దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పో సాతానా, గద్దించాడు. నువ్వు దేని కొరకు ఆశపడాలో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటాకి నువ్వు ఆశపడాలి. ఆ పవిత్రతను పోగొట్టుకోవద్దు. పౌలు అదే అన్నాడు, చంపుతారా, చంపేయండి, నాలో ఉన్న మంటను మీరు ఆర్పలేరు అన్నాడు. పౌలుకి క్రొత్త నిబంధన వేదశాస్త్రి అని పేరుందండి. ఆయనకి ఆశపడుతున్నాడు. ఎస్, నీ పరిశుద్ధతను కాపాడుకుంటానికి నువ్వు ఆశపడుతున్నావా? ఈ ఆశయే మానవుల్ని, చాలామందిని, కొందరిని పాపములు ముంచేస్తుంది, కొందరిని ప్రభువుకు పూర్తిగా అంకితం చేసేస్తుంది. నీ పరిశుద్ధతను కాపాడుకున్నటకు నువ్వు ఆశపడుచున్నావా? మహాభక్తులు పాట రాశారు, ఆశా నిరాశాయే ఆవేదన ఎదురాయే నడిపించు నానావా. మాసిలామణి గారు రచించినటువంటి పాట. ఏబి మాసిలామణి గారు, నీ ఆశ నిరాశ అవుతుందా? నువ్వు నిజంగా దేవుని మీద ఆశపడితే నీ ఆశ నిరాశ కాదు. దేవుడు నీకు ఇచ్చిన పవిత్రతను ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆశ నీకు ఉండాలి. హోప్ ఫర్ ప్యూరిటీ. చివరి విషయం మీకు చెప్తాను పిల్లరా, నా అభిలాష, నా ప్రార్థన అని పౌలు చెప్తున్న ఇదంతా దేని కొరకు? ఈ తాపత్రయం అంతా దేని కొరకు? విరామం లేకుండా, విసుగు లేకుండా పరిచర్య చేశాడు. దేని కొరకు? ఫైనల్లీ హోప్ ఫర్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము కొరకు ఆశపడాలి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అన్నాడు. ఏ మనిషి ఒక మనిషి ఆశను పూర్తిగా తీర్చలేడండి.
దేవుడు మాత్రమే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు. 112వ కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? యెహోవా భక్తుల ఆశ భంగము కానేరదు. నిత్య జీవము కొరకు ఆశ ఉండాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఎస్, దావీదు భక్తుడు దేవుని బల ప్రభావాలని చూడాలని ఆశతో కనిపెడుతున్నాడండి. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఇరుకు నుంచి విశాలత తీసుకొస్తుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఈ లోకంలోనే సమస్తం అనుభవించాలి, ఇదే జీవితం అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆయన ఒకటి అన్నాడు, అంచె దినమున లేపువాడను, నిత్య జీవమిచ్చువాడను, నిత్యము నాతో మిమ్మల్ని నివసింపచేస్తాను. వాగ్దానాలు వ్యర్థమైపోతాయా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. నిత్య జీవము కొరకు నీకు ఆశ ఉన్నదా? అలా నువ్వు ఆశపడేటట్లయితే దేవుని మీదే నువ్వు ఆశపడాలి. దేవుని కొరకు నువ్వు ఆశపడు. దురాశ దుఃఖమునకు చేటు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నీ ఆశ అడియాశలైపోతున్నాయేమో. ఈ వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణం ఆలోచించు, నీ ఆశ దేని కొరకు? ముగింపులో నిన్ను పలకరిస్తున్నాను, ప్రేమతో అర్థం చేసుకోమని బ్రతిమలాడుచున్నాను. నీ ఆశ దేని కొరకు? 4 విషయాలు మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ఫుల్ సాల్వేషన్. హార్ట్ఫుల్ సాల్వేషన్, హృదయపూర్వకంగా నువ్వు రక్షించబడాలనేటువంటి ఆశ. రెండవదిగా, ప్రార్థన కొరకు నీకు ఆశ ఉండాలి. నేను నిత్యము ప్రార్థన చేయాలి. మూడవదిగా, పవిత్రత కొరకు, నేను పవిత్రతను ఎప్పటికీ కూడా పోగొట్టుకోను. పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలమని వాక్యం సెలవిస్తున్న రీతిగా నా పరిశుద్ధతను కాపాడుకుంటాను. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడనేరుడని వాక్యం చెప్పిన రీతిగా నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను. నాలుగవదిగా, నీ ఆశ దేని కొరకు ఉండాలంటే నిత్య జీవము కొరకు ఆశపడాలి. H stands for heartful salvation, O stands for obsecration, P stands for purity and E stands for eternal life. నిత్య జీవము కొరకు నువ్వు ఆశపడాలి. అది ఇట్స్ కరెక్ట్ హోప్, సరి అయినటువంటి నిరీక్షణ, ఆశ. కీర్తనాకారుడు 37వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ హృదయంలో ఉన్న కోరికలను ఆయన తీరుస్తాడు. నీ మార్గముని యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. 90s జరిగిన సంఘటన ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1990s జరిగినటువంటి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక పల్లె ప్రాంతానికి సభ కొరకు, ప్రార్థనా మీటింగ్ కొరకు వెళ్ళి ఒక జీప్లో కొంతమంది దైవజనుడితో కలిసి వస్తున్నారు. ఆ దైవజనుడు ఆ జీపులో, దైవజనుడి పక్కన ఒకళ్ళు, మరొకరు ఆ వెనక సీట్లో అందరూ కూడా కూర్చుని, మిడ్ నైట్ అయిపోయింది. ఆ పల్లె నుంచి మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు అన్నీ చేసేసుకుని లేచి వచ్చేటప్పటికి మిడ్ నైట్ దగ్గర అయిపోయింది. జీప్లో 13 మంది వరకు కూర్చున్నారు. వాస్తవంగా 9 మంది మాత్రమే ఉండాలి. 9 మంది ఉండాల్సిన జీప్లో 13 మంది పాస్టర్ గారితో కలిసి వస్తుండగా అర్ధరాత్రి దాటేటప్పటికి విజయవాడ గాంధీనగర్ అలంకార్ సెంటర్కి వచ్చేసేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆపేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటిదంతా అని వాళ్ళ యొక్క వృత్తిపరంగా వాళ్ళు చేయాల్సిన ఎంక్వైరీ అంతా కూడా చేసి, దిగండి, పక్కన పెట్టండి అని రకరకాలుగా మాట్లాడుతుంటే ఈ భక్తులు అందరిలో టెన్షన్. ప్రభువా, చాలా ఆశతో ప్రార్థనకి వెళ్ళాం, అక్కడ చక్కగా గంభీరంగా ప్రార్థన జరిగింది, ఇప్పుడేంటి ప్రభువా ఇలా ఇరుక్కుపోయాము, ఈ పోలీసు వాళ్ళు చూస్తే మమ్మల్ని ఈ రాత్రంతా కూడా ఇక్కడే పెట్టండి, లేదా స్టేషన్కి తీసుకెళ్తారేమో, ఈ జీప్ ఇలా ఉండిపోయింది, ఇక్కడ ఉంది, పాస్టర్ గారు ఏం మాట్లాడలేకపోతున్నారు, ప్రభువా ఏంటని ఆ జీపులో వాళ్ళు కొందరు దిగి, కొందరు లేడీస్ మాత్రం లోపలే ఉండి దేవుని ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఇలా ఉండడం నీ చిత్తం కాదు ప్రభువా, మమ్మల్ని విడిపించండి అని ప్రార్థిస్తున్నారు.
ఎందరు చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒప్పుకోనట్లేదు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ సందర్భంలో ఆ వెళ్ళిన 13 మందిలో ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి బంధువుగా ఉన్నారు. ఒక పోలీసు ఆయన చెప్పి, ఇదిగో మేము పర్పస్గా వాంటెడ్గా ఇంతమంది వెళ్ళలేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళెవరికి మళ్ళీ అక్కడికి ఈ ప్లేస్కి రావడానికి బస్సు లేదు కాబట్టి వీళ్ళని ఎక్కించుకొస్తున్నాం తప్ప మేము వాంటెడ్గా ఈ తప్పు చేయలేదు, ప్లీజ్ అండర్స్టాండ్ అని అర్థం చేసుకున్నప్పుడు ముందు కఠినంగా మాట్లాడినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ గారు, సరే వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి అని పంపించేశారు. ఆలోచించండి, దేవుని కార్యాలు అద్భుతాలు. ఇది మీకు చూడటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను, దైవ కార్యమని నేను నమ్ముతాను. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఎక్కువ మంది వెళ్ళకూడదు, అది రూల్, అది మనకే మంచిది కాదు. కానీ ప్రియులారా, ఎవరితో ఎవరు మాట్లాడితే పని జరుగుతుందో, ఎవరిని ఎప్పుడు మాట్లాడించాలో ఆ దేవాది దేవునికి తెలుసు. ఆయన మధ్యవర్తిత్వం చేస్తాడు, ఆయన అనుసంధానకర్త. ఆ రాత్రి మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్ములను సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9951128329. మా ఇమెయిల్ అడ్రస్ kasnareshababu@gmail.com. గాడ్ బ్లెస్ యూ. రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము.